ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహింకలను కాక మరొకసారి కలిసిన భాగ్యం దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భావనకు వెళ్దాం. మనం అనేకమైన కార్యాలు దేవుడు చేసినవి మన జీవితంలో మనం అనుభవించి ఉంటాం. అనేకమైన కార్యాలు మనం తెలుసుకొని ఉంటాం, మనం చూసి ఉంటాం, మనమే అనుభవించి ఉంటాం. కానీ మనకు అప్పుడప్పుడు ఎటువంటి అపనమ్మకం కలుగుతుందంటే, నిజంగా దేవుడు ఉన్నాడా, దేవుడు చేస్తాడా, నేను అడిగిన దేవుడు ఇస్తాడా అని. అది మనకే కాదండి, బైబిల్ గ్రంథంలో గొప్ప భక్తుడైన బాప్తిస్మం ఇచ్చే యోహాను గారికి కూడా అపనమ్మకం అనేది కలిగింది. అదేమిటంటే, మొట్టమొదటిగా ఏం జరిగిందంటే, యేసుప్రభుల వారికి బాప్తిస్మం ఇవ్వడానికి యోహాను సిద్ధపడినప్పుడు అతని మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తుంది, యేసుప్రభు మీదకి. అప్పుడు అతనికి పరిపూర్ణంగా ఏం అర్థమవుతుందంటే, ఈయన దేవుని కుమారుడు అని అర్థమవుతుంది. కానీ కూడా కొన్ని రోజులకి అతని చెరసాల్లో పెట్టబడే గుందికి అతనికి ఏమి డౌట్ వస్తుందంటే, నిజంగా నీవే పంపబడినవాడవా, నీవే మనిషి కుమారుడువా అని డౌట్ యోహాన్ గారికి వచ్చింది. కాబట్టి మనకి ఆ డౌట్ రాకుండా ఉన్నట్లయితే, ఆ అపనమ్మకం మనకు లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు కార్యాలు జరుగుతాయి. ఎలాగైతే మీరు కానీ మార్కు సువార్తలో ఒక తండ్రి కుమారుడు ఉంటారు. తన కుమారుడు ఏలనను అగ్నిలోనే పడిపోతున్నప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నమ్ముడనే వాళ్ళనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పినప్పుడు తండ్రి ఒక మాట చెప్తాడు. అది చాలా అమూల్యమైన మాట. నేను నమ్ముచున్నాను ప్రభువా, అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయమని. ఈ ప్రార్థన మనం చేస్తే, అపనమ్మకం లేకుండా ఉండాలని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ నమ్మకం వల్ల మనకు కార్యాలు జరుగుతాయి. కాబట్టి దీన్ని పాటించేవారుగా తయారు చేయబడదాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.